పట్టుకొని బండి దిగబడ్డా అంటే బ్రోది బండి పట్టుకొని వచ్చినాం కూడా 3 బాన్లు ఎట్లా కొడతాను. రూపాయి అయితే కట్టినమ్మా, బండి స్టార్ట్ చేస్తాను ఎగ్గాలి. పోవడానికి అయితే రూపాయి అవుతుంది. బండి అయితే స్టార్ట్ అయింది. ఎంత గుంజిన అత్తలేదు, మన పోరాడేమో అవుతాండి. లోడ్ అయ్యి బ్రో మొత్తం మళ్ళీ రింగులకు మొత్తం మట్టి చుడతాను. మళ్ళీ ఒకసారి అయితే పట్టిస్తానమ్మా సైడ్కు. సైడ్ గుంజు. ఫస్ట్ బండి అయితే వెళ్తలేమ్మా, ఇంకో బండి దిగబట్టే దాన్ని ఇంకా ఆ బండిని అయితే గుంజుతానమ్మా. రూపాయి అయితే కట్టినాం, గుంజుడు అయితే గుంజుతాను. అప్పుడు మళ్ళీ తాగుతాయి మన పోరడు వెళ్తాము. ఇక కట్టి ఆ బండి అయితే బయటకు వెళ్ళింది. మళ్ళీ దీన్ని ఇడిచి దాన్ని కట్టాలమ్మా రూపు. ఈ బండికి అయితే రూపు పెట్టామా మన పోరానికి. ఆ పోరానికి అయితే బుద్ధులు దమ్మవుతుంది. మన రింగులో చుట్టుకుంటానే బండి బుద్ధ అల్లుతాను. ఈ బైర్ ఉన్నది. ఈ బండి అయితే బయటకు వెళ్తున్నాను. ఇక అటు ఇటు చేసి అయితే మళ్ళీ ఆ బండి అయితే బయటకు వెళ్ళగొట్టాలి. లేకపోతే మన పరిస్థితి మన పూర్వాన్ని దూరం ఉంటుంది. మళ్ళీ అయితే పట్టిస్తాను మా బండి. మా పూరాన్ని అయితే బజ్జీలు అల్లుతాయేమో. ఇంకా ఈ బండి అయితే ఇంతలేదు. వీరింగ్ కూడా ఇరుగుతుంది ఈ బండికి. మా ఇంకా మొత్తం కొడుతానే చేస్తాను. ఇంకా వాళ్ళు వస్తలేదు. మళ్ళీ అటు ఇటు అని మళ్ళీ బండి అయితే బయటకు వెళ్ళగొట్టాను. మళ్ళీ అయితే నాయన పడతాను. ఈసారి ఏమవుతుంది బా బండి అయితే బయటకు వెళ్ళింది. వాళ్ళు వీళ్ళు కూడా ఇంటికి ఈ 2 మళ్ళీ అయితే ఉన్నాయి మా. ఈ 2 మళ్ళనైతే 2 బండ్లు కలిసి కొడతాను. ఇది మళ్ళీ దిగవాడే మళ్ళీ. ఇక అందుకే మన పూరని పట్టుకొని అయితే ఇక్కడనే ఉంటాం. మన పూరని పడితే అచ్చుడు రోడ్డు ఇబ్బంది అమ్మ, అందుకే ఉన్నాం. 2 మాల్లోనే పొట్టు కొడతారు. మళ్ళీ దిగబడతాను మన పూర నేనే ఆపి ఇదంతా దిగవాటే మావ. అయితే పొట్టు చంపుతాను మామ. ఈ 2 మాలు కొట్టుకొని ఇంటికి అయితే పోవాలి. చీకటి అవుతాను. లేకపోతే నైట్ వరకు మనం పూరని నట్టుకొని అయితే మనం ఇంటికి అయితే పోతాను. వెంట అయితే ఇంత బాణంతిగా అడిగినా రైట్ మామ. ఇక ఇంటికైతే పోతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైట్ మామ.